హలో మామ, వెల్కమ్ టు అమృత్సర్. ఈరోజు అయితే మనం గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వచ్చాము. క్యాబ్ అయితే చాలా దూరంలో పార్క్ చేశారు. ఇక్కడ అలౌ లేదనమాట క్యాబ్ రావడానికి. అక్కడ నుంచి ఆటోకి వచ్చాము. అక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి బై వాకే ఉంటది అనమాట టెంపుల్ దగ్గరికి మనం రీచ్ అవ్వడానికి, గోల్డెన్ టెంపుల్ దగ్గరికి. ఈ దారి ఉంది కదా, చాలా బాగుంది. అది అసలు ఇండియాలో ఉన్నట్టే అనిపించట్లేదు నాకైతే. చాలా కలర్ఫుల్ లైటింగ్స్ తో కింద కూడా చాలా క్లీన్ గా బాగుంది. డ్రైనేజ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. చాలా క్లీన్ గా ఉంది. అలాగే లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు చూస్తున్నారు కదా వ్యూ. అసలు ఇది ఇండియానా అని అనిపించేంత ఉంది నిజం చెప్పాలంటే. చాలా బాగుంది ప్లేస్ అయితే. నైట్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. గోల్డెన్ టెంపుల్ కి రీచ్ అవ్వాలి అంటే మన హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ గా అమృత్సర్ కి ఫ్లైట్స్ ఉన్నాయి. అలాగే ట్రైన్ కూడా అవైలబిలిటీ లో ఉంది. షాపింగ్ అయితే అమృత్సర్ ఇస్ ద బెస్ట్ మార్కెట్ అన్నమాట. ఏ టు జెడ్ మొత్తం ఉంటాయి అవైలబిలిటీలో ఇక్కడ. చాలా లో ప్రైసెస్ కి అయితే ఉంటది. బార్గెన్ కూడా చేయొచ్చు. షాపింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. వే ఆఫ్ వాళ్ళు అమ్మడం కానీ కొనడం కానీ చాలా బాగుంది. ఇక్కడైతే అమృత్సర్ మొత్తం అయితే గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే మొత్తం సర్దార్లు అయితే ఉంటారన్నమాట. సర్దార్లు అయితే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే మొత్తం పంజాబ్ మొత్తం అయితే సర్దార్స్ అయితే ఎక్కువ మనకి కనిపిస్తారు. చూస్తున్నారు కదా ఇప్పుడు మన వీడియోలో కూడా చాలా మంది అయితే కనిపిస్తున్నారు. మెయిన్లీ సర్దార్స్ అని ఎందుకు అంటారు అంటే వాళ్ళ హ్యూమానిటీ నేచర్ అన్నమాట. వాళ్ళు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. నువ్వు ఎలా ఉన్నా సరే వాళ్ళైతే మంచిగానే రియాక్ట్ అవుతారు నీతోటి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం గోల్డెన్ టెంపుల్. ఇదే మన ఫస్ట్ టైం అనమాట గోల్డెన్ టెంపుల్ చూద్దాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో మనం అయితే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టెంపుల్ లోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మనకి మన హెడ్ ఉంటుంది కదా, హెడ్ అనేది కవర్ చేసుకోవాలన్నమాట ఏదో క్లాత్ తోటి, లేకపోతే ఎంట్రీ అనేది ఉండదు. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే చూస్తాం. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంది. సిగరెట్స్ ఏదైనా అంటే అది నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం చెక్ చేసి పంపిస్తారు లోపలికి. సెక్యూరిటీ చెక్ అయితే మనకి మొత్తం చెక్ చేసిన తర్వాత ఫోన్స్ నాట్, వీడియోస్ నాట్ అలౌడ్ అని క్లియర్ గా గట్టిగా చెప్పేశారు. సో ఇదైతే ఎంట్రన్స్ కాబట్టి కొంచెం ఫుటేజ్ అయితే తీసుకున్నాను నేను. వ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఎంత మెరిసిపోతుంది అంటే గోల్డ్ అట్లా మెరిసిపోతుంది. కింద ఈ పాండ్ ఉంది కదా, ఈ పాండ్ లో అయితే మొత్తం చేపలు చాలా ఉన్నాయి. ఎంట్రీ అవ్వడానికి, వీడియో తీయడానికి అయితే చాలా కష్టం. వీడియో తీస్తున్నామని వాళ్ళకి అర్థమైందంటే వచ్చి మా మొబైల్ తీసుకొని వీడియో మొత్తం డిలీట్ చేసేంత వరకు మన పక్కనే ఉండి డిలీట్ చేయించి మరీ ఫోన్ ఇస్తున్నారు రిటర్న్. ఇదైతే ఎంట్రీ అన్నమాట. చాలా బాగుంది. అసలు ఎంత గోల్డ్, అసలు మైండ్ పోతుంది నాకు చూస్తుంటే. దర్శనం అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళని చూసి కొంచెం స్ట్రేంజర్ గా అంటే చూస్తున్నారు. నాకు తెలియదు కదా అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి. ప్రతి ఒక్కరైతే వాళ్ళ హెడ్ అనేది ఖచ్చితంగా కవర్ చేసుకుని ఉండాలి ఏదో క్లాత్ తోటి. మనం అయితే వరల్డ్ లోని బిగ్గెస్ట్ కిచెన్ కి అయితే వెళ్తున్నాము ఫుడ్ టేస్ట్ చేయడానికి. అమృత్సర్ లోని లంగర్ హౌస్ అంటారు అనమాట దీన్ని. ఈ కిచెన్ కి అయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. ఒక్క రోజుకి ఒక 1 lakh పీపుల్ వరకు ఇక్కడ భోజనం అయితే ప్రొవైడ్ చేస్తారంట. ఇంత పెద్ద కిచెన్ ఉంది ఇక్కడ. ఈ కిచెన్ లో అయితే వాలంటీర్ కూడా మనం సర్వీస్ అయితే చేయొచ్చు. మన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు సర్వీస్ చేయడానికి ఒప్పుకుంటారు అనమాట. చాలా పనులు అయితే ఉంటాయి. క్లీనింగ్ చేయడం, వెజిటేబుల్, కిచెన్ లో వర్క్, అలా ఏ పనైనా చేయొచ్చు. అంటే ఒక సేవలాగా చేస్తారనమాట చాలా మంది అయితే. కిచెన్ మొత్తం అయితే ఒక సిస్టమాటిక్ గా ఉంది. ఎంట్రీ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం, ఫుడ్ ప్రిపరేషన్. అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే ఇచ్చారు కిచెన్ కి. ప్రెసెంట్ అయితే మనం గురుద్వారాకి వెళ్ళేసి బయటికి వచ్చేసామమ్మా. బయటికి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ లోపల అయితే ఫొటోస్ నాట్ వీడియోస్ అనేది ఎలా అయితే లేదనమాట. నేను కష్టపడి అయితే 2-3 తీసాను. అవి అనేది చూపిస్తాను మీకు. లోపల స్ట్రిక్ట్లీ అంటే గట్టిగా నువ్వు ఫోటో తీస్తే డిలీట్ చేసేంత వరకు వాళ్ళు అక్కడి నుంచి పోవడం లేదు అసలు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లంగర్ హౌస్ అయితే ఉంది. వరల్డ్ లోనే బిగ్గెస్ట్ కిచెన్ అనమాట. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇక్కడ ఇచ్చారు. మేము అందులో కూడా వెళ్ళి భోజనం చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ ని విజిట్ చేస్తే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్కెట్ లో దొరికే
పేడ్ లస్సీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటది టేస్ట్ అయితే. లవర్స్ అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. వీడియో చూసుంటే మాత్రం పేడ్ లస్సీ అయితే టెంపుల్ లోపల అయితే ఒక పెద్ద బుక్ అయితే చూశాను. దానికి చాలా పవిత్రంగా అయితే చూసుకుంటున్నారు వాళ్ళు. ఎవరైనా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా నైట్ టైం అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. లైటింగ్స్ తో చాలా బాగుంటది. రైడ్ విత్ మంజు.